అస్సాంలో నా మిత్రుడు ఒక ప్రయోగం చేశాడు, చాలా ఇంట్రెస్టింగ్ ప్రయోగం. 1987 వెన్ ఐ వాజ్ అ ప్రచారక్ దేర్. డాక్టర్ హెడ్గేవార్ జీవితాన్ని 16 పేజీల్లో ఆయన హిందీలో రాశాడు. తన హాస్టల్లో 24 ట్రైబ్స్కి చెందినటువంటి యువకులు ఉన్నారు, వాళ్ళందరినీ వాళ్ళ భాషలో దీన్ని రాయమన్నాడు. సో 24 ట్రైబల్ స్టూడెంట్స్ బికేమ్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ లిటరేచర్ ఇన్ దోస్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఆ 24 భాషల్లో రాసిన 16 పేజీల పుస్తకాన్ని ఆయన ప్రింట్ చేయించాడు. నీనీ ట్రైబ్లో ఇంటింటికి పంచమన్నాడు. బైబిల్ కాక ఆ కమ్యూనిటీలోకి వెళ్ళినటువంటి ఏకైక లిటరేచర్ వాజ్ దిస్ వాజ్ ఇన్ 1987. ఆ తర్వాత ఐ కేమ్ టు నో దట్ గురూజీ శత జయంతి నాటికి 54 ట్రైబ్స్లో 16 పేజెస్ బుక్ వెళ్ళింది. కాబట్టి సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని రావాలన్నట్టయితే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ బయటకి చాలా ప్రకాశవంతంగా కనిపించేవి కావు, చాలా చిన్న కాన్స్టెంట్ కంటిన్యూస్ స్టెప్స్ ద్వారా, చిన్న మార్పు ద్వారా వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ బర్కత్పురాలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముందు ఒక 10-15 సంవత్సరాల ముందు ఒక వ్యక్తి కూర్చునేవాడండి. 6-7 గంటలకి బొట్టు పెట్టుకునేవాడు, చేతికి పక్షవాతం ఉండేది. ఒక కర్ర సహాయంతో పాకుతూ డేకుతూ నడుచుకుంటూ వచ్చి బయట కుర్చీ వేసుకుని కూర్చునేవాడు. కొంత పటిక బెల్లము మిశ్రీ పలుకులు పెట్టుకుని కూర్చునేవాడు. ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మిశ్రీ పలుకులు ఇచ్చేవాడు, రామ్ రామ్ అనేవాడు, పంపించేవాడు. ఆయన రోజంతా ఇదే పని చేశాడు. చేస్తే అందరూ మొదట్లో నవ్వుకున్నారు, కొందరు తీసుకున్నారు, తీసుకోలేదు. తరువాత ప్రజలు ఆయన దగ్గర నుంచి ఆయన అలవాటయ్యారు. కొందరు వచ్చి నా భర్తతో నాకు సమస్య ఉంది, రామ్ రామ్ అనమ్మా అన్నారు. లేదండి మా ఆఫీస్లో కష్టం ఉంది, రామ్ రామ్ అనమ్మా అన్నారు. ఇలాగ ఆయన కొన్ని వేల మంది హృదయాలను స్పృశించారండి. ఒకరోజు ఆయన చనిపోయారు. ఆ రోజు వస్తూ వెళ్తున్న వాళ్ళందరూ ఏమండి వాళ్ళ మాకు పటిక బెల్లం ఇచ్చేవాడు కనపడలేదండి, ఆయన ఎవరో పెద్ద ఆయన ఉండేవారు అంటూ కార్యాలయం లోపలికి వచ్చారు. కార్యాలయం లోపలికి వస్తే ఆయన భౌతిక కాయం ఉంది. కాబట్టి ఆ అయ్యో వీరు చనిపోయారా అని చెప్పి ఆఫీసులు మానుకుని ఆయన కోసం కన్నీరు గార్చాడు. ఆయన పేరు ఈమని చెంచు రామ్మూర్తి గారండి. పక్షవాతం వచ్చి ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈమని చెంచు రామ్మూర్తి గారు కనీసము నేను రామరామ అనగలను, పటిక బెల్లం ముక్కలు ఇవ్వగలను అన్నారు. కాబట్టి మనం కూడా ఈ శతాబ్ది సంవత్సరంలో మన ముందు 2 లక్ష్యాలు ఉన్నాయి. మొట్టమొదటిది పనిని విస్తరణ, ఈ విస్తరణ చేసినటువంటి పనిని స్టెబిలైజ్ చేయటము, దృఢీకరణ. ఇది మన ముందు పెట్టినటువంటిది. ఫస్ట్ ఈజ్ ఎక్స్పాన్షన్, ద సెకండ్ ఈజ్ స్టెబిలైజేషన్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ద వర్క్. దిస్ ఈజ్ ద టార్గెట్ దట్ ఆర్ఎస్ఎస్ హెస్ సెట్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ద సెకండ్ చేంజ్ ఇస్ ఫర్ ద సొసైటీ. అందులో పంచ పరివర్తన అని తీసుకొచ్చారు. ఆ పంచ పరివర్తన ఏంటంటే గోసేవ, గ్రామీణ వికాసము, ఇది చెయ్యాలి. అన్ని ఆలోచనల్లో భజన, భోజన, వస్త్రధారణ, వేషభూష, వీటన్నిటిలో స్వదేశీ ఉండాలి. మూడవది కుటుంబ ప్రబోధిని. ఈరోజు మనందరి ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఫ్యామిలీ సిస్టమ్ని కాపాడటము, ఫ్యామిలీ వాల్యూస్ని కాపాడటము. నాలుగవది సామాజిక సమరసతని పాటించటము. ఐదవది సివిక్ రూల్స్ని పాటించటం. వీటిని పంచ పరివర్తన అని చెప్పి ఆర్ఎస్ఎస్ చెప్తోంది. ఈ పంచ పరివర్తనని సమాజంలోకి తీసుకెళ్లే పనిని స్వయం సేవకులు చేయాలి. కాబట్టి మనం చేపట్టేటటువంటి సంఘయానే స్వయం సేవక్ అనే ప్రకల్ప అన్నటువంటి ఆలోచనలో ఈ 5 థీమ్స్లో మనం ఏమి చేయగలం అన్నది మనం ఆలోచించి కనుక చేస్తే ఈ జన్మ శతాబ్ది కార్యక్రమాన్ని నిర్వహించడానికి సార్థకత వస్తుంది. మనం కూడాను ఈ ఆన్వర్డ్ జర్నీ ఆఫ్ ఆర్ఎస్ఎస్, ఎందుకంటే మనకి నెక్స్ట్ మన అందరి ముందు కళ్ళల్లో ఒక లక్ష్యం ఉంది. అదేంటంటే పరం వైభవం నేతుమే తత్స్వరాష్ట్రం. ఈ దేశము పరమ వైభవ స్థితికి పోవాలి. ఆ స్థితికి పోవాలన్నట్టయితే మనందరం తీసుకెళ్లాలంటే మనందరము పనిచేసి ప్రయత్నించాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో ఈ పంచపరివర్తనలో మనం ఎలా భాగస్వాములు కాగలము, ఆర్గనైజేషనల్లీ మనం హౌ వీ కెన్ ఎక్స్పాండ్ అండ్ స్టెబిలైజ్ దిస్ వర్క్ అన్నది మనము ఆలోచించాలి. ఆ రకంగా ఆలోచించేందుకే ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం జరుగుతోంది.